నామానికి స్తోత్రాలు. చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్య భాగంలోనికి కొంచెం సేపు వెళ్ళి ప్రార్థన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచన భాగము నుండి 39 వరకు చదువుకున్నాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపమాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైనటువంటి గొర్రెలము, మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయేనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రుడిగా నమ్ముచున్నాను. ప్రార్థించేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడవు, సర్వకృపానిధి యగు దేవ, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస్యకు దేవ, స్తోత్రములు నాయన. లోకములో, పాపములో, శాపములో నశించిపోతున్న మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ఏకైక కుమారుని, మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు అనుగ్రహించి ప్రభువా, మీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి నీ స్వాస్థ్యముగా ఉండడానికి మమ్మల్ని విలువ పెట్టి కొనినందుకు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. లోక పాపములు మోసుకున్న దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ప్రభువా, మా పాప శాప భారమంతయు మీరే మా పక్షముగా భరించి అయా మమ్మల్ని శిక్షలో నుంచి విమోచించి నీ రక్తము చేత మమ్మలను కడిగి ఉపేక్షించి ప్రభువా నాయన, మా పాపముల నుండి మమ్మలను విడిపించి మమ్మలను నాయన నీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి నీతో కూడా సదాకాలం ఉండుట కొరకు నీ ఆత్మను సంచికరువుగా మా హృదయంలోనికి పంపిన ఆయన పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహించిన అద్వితీయ దేవ, పరలోక పౌరసత్వము కలిగిన నీ పిల్లలముగా భూమి మీద యాత్ర చేయుటకు మాకు అనుగ్రహింపబడిన ఈ దినములలో ప్రభువ, నీ ఇంట నమ్మకస్తులముగాను నీ రక్తము చేత విమోచింపబడి నీ పిల్లలగుటకు నీ కృపను మాకు అనుగ్రహించి ఉండగా నీ పిల్లలుగా అన్ని విషయములోను, మాటలోను, క్రియలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను నీకు తగినట్లుగా జీవించడానికి మాకు నీ కృప దయచేయండి. యెరూషలేము ప్రార్థన మందిరమును ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ మందిరముపై నీ దయగలిగిన ఆత్మనుంచండి. నీ కడవరి మహిమ ఈ స్థలములో ప్రత్యక్షపరచండి. నీ వెలుగును, నీ సత్యము నీ స్థలములో త్రోవగా బయలుపరచండి. ఏర్పరచబడినటువంటి నీ పిల్లలముగా నాయన క్రీస్తు యొక్క మహిమ సువాసనగా ఈ లోకములో మేము ప్రకాశించాలా. ఈ తెనాలి పట్టణమునకు వెలుగు సంబంధుల వలె, ఈ లోకానికి మేము వెలుగు వలె మార్గము చూపించు స్తంభముల వంటి వారముగా, త్రోవ చూపించు దిక్కుల వంటి వారముగా మేముండునట్లుగా ప్రభువా మమ్మల్ని జీవముతో ప్రత్యేన అభిషేకించండి. మాలో మీరుండి మీతో మమ్మల్ని నడిపించి ప్రభువా నిత్య జీవములోనికి మమ్మల్ని ప్రవేశింపచేయండి. ఈ రోమా పత్రిక నా తండ్రి 8వ అధ్యాయమును ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి
నీ లేఖనంలోని సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించి నిత్య జీవనంలోనికి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి రోమాపత్రిక 31వ అధ్యాయము నుండి 39వ వచనం వరకు చదువుకున్నాం. మరి దేవుడు తన మహాకృప ప్రేమను బట్టి మరి ఈ యొక్క రోమాపత్రికను మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి వచనము వెంబడ వచనము ధ్యానించడానికి దేవుడు తన కృపను సంఘానికి దయచేస్తున్నారు. మరి అట్టి క్రమంలోనే మరి మొదటి అధ్యాయములో నుండి మరి మనము నేర్చుకున్నటువంటి విషయాలను మన హృదయంలో తలపోసుకొని అనుసరించే వారంగా ఉండాలా. మరి మొదటి అధ్యాయ భాగము ఈ పత్రిక రోమాలో ఉన్న పరిశుద్ధుల కొరకు వ్రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయము నేర్పించేది ప్రతి ఒక్కరము విశ్వాసము విషయములోను విధేయతలోను మరి దేవునికి లోబడే వారంగా, అంటే దేవుని చేత ఏర్పరచబడిన పిల్లలకు రెండు మూలమైన మనకి రెండు కన్నుల్లాగా ఏముండాలి అంటే, ఒకటి విశ్వాసం ఉంటే దానికి తగిన విధేయత ఉండాల. రెండవ అధ్యాయములోనికి వచ్చే తలకి దేవుని పిల్లలమైన మనము తీర్పులు తీర్చేవారంగా, అంటే మనకున్న జ్ఞానముతో వాళ్ళని వీళ్ళని విమర్శించి తీర్పులు తీర్చే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. మనం అలా తీర్పులు తీర్చే మాటలు మాట్లాడుతున్నాము అంటే మన హృదయము కాఠిన్యమై చెడిపోయినట్లే. మరి మనం ఏం చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, రక్షింపబడిన మన బాధ్యత ఏంటి అంటే సక్రియలను ఓపిక చేయడము, అంటే దేవుడు నేర్పించిన మంచి పనులను ఓపిక చేస్తూ దేవుడు మనల్ని ఏది వెదికి వెంటాడమంటున్నాడో అక్షయతను, జీవమును, మహిమను సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి అంటేనట ప్రయాసపడే వారంగా ఉండాలి. అంటే దేవుడు కోరుకొనిన అక్షయతను మనం సంపాదించుకోవాలా, జీవాన్ని సంపాదించుకోవాలా, మహిమను మనము సంపాదించుకోవాలా. వీటి మీదే మనము దృష్టి పెట్టాలా. అంతేకాక సున్నతి అంటే పైన ఆచారాలు పద్ధతులను బట్టి మనం ఎవ్వరము నీతిమంతులముగా తీర్చబడలేము. అంటే సున్నతి చేసుకోవడం ద్వారా నీతిమంతులము కాలేము. ధర్మశాస్త్రములోని ఆచారాదులు నెరవేర్చడం ద్వారా మనం ఎంత మాత్రము కూడా నీతిమంతులము కాలేము. అసలు వాటిని మరి దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే, అవి ప్రారంభంలో ఆత్మ సంబంధమైనవిగా ఉన్నాయి, అవి హృదయానికి సంబంధించినవి. అది దేవుడు వాటిని ఎందుకు ఇచ్చాడు అంటే హృదయంలో కలగాల్సిన మార్పుకు సంబంధించిందిగా ఇచ్చాడు. కానీ మరి రాను రాను అదేమైపోయిందంటే ఒక అలవాటుగా అయిపోయి దేనికి దేవుడు వాటిని ఇచ్చారో లక్ష్య పెట్టక వాటిల్లో ఉన్నటువంటి కాళ్ళు కడుక్కోవడాలు, తల స్నానాలు చేయడాలు, వాటిల్లో ఉన్నటువంటి గొర్రెలను మేకలను మరి బలులుగా అర్పించడము, సున్నతి అనేటువంటిది బాహ్యాంగ చర్మమును సున్నతి చేయించుకొని హృదయములో మార్పు లేకుండా ఉండడము, ఇదంతా చూచిన దేవుడు దానిలో నుండి ఆత్మ సంబంధమైన దానిని నేర్పించడానికి ఈ రోమా పత్రిక ద్వారా 3వ అధ్యాయములోనికి వచ్చేతలికి నీతిమంతులుగా మరి ఎవరు తీర్చబడతారు, అయితే మరి దేవుని పిల్లలమైన మన పరిస్థితి ఏంటి, యూదులే కానీ ఇజ్రాయేలే కానీ అన్యజనులే కానీ మరి అందరూ కూడా ఒకే స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏ భేదము కూడా దేవుడు కనబట్టలేదు. వీళ్ళు యూదులు కదా, వీళ్ళు మరి నా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని చేస్తున్నారు కదా, నేను చెప్పిన సున్నతిని ఆచరిస్తున్నారు కదా, మరి నేను చెప్పినట్లుగా బలి అర్పణలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళేమన్నా పాపం లేని వాళ్ళుగా ఉన్నారంటే వాళ్ళు కూడా ఎలా కనబడుతున్నారు అంటే పాపములోనే ఉన్నారు. అన్యజనులు పాపములోనే ఉన్నారు. ప్రజలందరూ కూడా లోకమంతా కూడా పాపముతో ప్రజలతో నిండిపోయినది. మరి పాపము ద్వారా పాపము చే ప్రతి ఒక్కడు కూడా దేవుడు పొందేటువంటి మహిమను పొందలేడు. దేవుడిచ్చే మహిమ పొందాలి అంటే మొదటిగా దేవుని చేత మనము నీతిమంతులముగా తీర్చబడాల. నీతిమంతులు మాత్రమే దేవుని యొక్క మహిమను చూడగలరు, పొందగలరు. మరి ఇక అక్కడి నుంచి 3వ అధ్యాయము నుండి
7వ అధ్యాయము వరకు కూడా నీతిమంతులుగా మనం ఎలా చేయబడతాము? మరి దేవుని బిడలమైన మనము పుట్టుకను బట్టి మనం ఎవరము కూడా నీతిమంతులము చేయబడను. ఒట్టి మన క్రియలను బట్టి మాత్రమే మనం ఎంత మాత్రము నీతిమంతులము చేయబడము. మరి ఎలా మనము నీతిమంతులము చేయబడతాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో మన పాపాలను కడగబడుట ద్వారా మాత్రమే. ఎప్పుడైతే యేసు రక్తంలో మన పాపాలు కడుగుకొని మరి మనం పరిశుద్ధపరచబడతామో ఆ పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా దేవుని దృష్టికి చేయబడుతున్నారు. రెండవదిగా యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా క్రియలను చేసేవారే. అంటే యేసు ప్రభు వారు ఉన్నాడు. మనం ఏ పని చేసినా కూడా మన విశ్వాసం ఎప్పుడు దేవుని మీదే ఉండాల. విశ్వాసము ద్వారా మాత్రమే మనం ఏం చేయబడతాము అంటే కనుక నీతిమంతులముగా చేయబడతాము. మూడవదిగా ఆయన యొక్క మరణ పునరుద్ధానము ద్వారా మనం ఏం చేయబడతాము అంటే కనుక నీతిమంతులముగా చేయబడతాము. మనము పాపముల విషయములో చనిపోవాలా, ఆయనతో కూడా పునరుద్ధానముగా ఆయన కొరకు జీవించడానికి తిరిగి మనం ఏం చేయాలా? మనం దేంట్లో చనిపోవాలా? పాపములు అపరాధములో మనం ఏమైపోవాలా? చనిపోవాలా. మనం ఇప్పుడు దేని కొరకు బ్రతకాలా? దేవుని కొరకు మనము బ్రతకాల. అంటే మనము ఈ బ్రతుకుచున్న ఈ బ్రతుకు ఎవరి కొరకై కనబడాలి? ప్రభువైన యేసుక్రీస్తు కొరకు బ్రతకడాన్ని ఏమంటారంటే పునరుద్ధానము, అంటే ఈ అనుభవము అంటారు. ఎవరైతే ఈ అనుభవంలో నిలిచి ఉంటారో వారు నీతిమంతులుగా చేయబడతారు. మూడవదిగా దేవుని యొక్క కృప. ఎవరైతే దేవుని యొక్క కృపను మనందరము కూడా ఎలా నీతిమంతులముగా చేయబడ్డాము అంటే కనుక మన క్రియలను బట్టి మన మంచితనమును బట్టి కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృప ద్వారా మనందరము కూడా ఏం చేయబడి ఉన్నాం? నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. చివరిగా ఆయన విధేయత ద్వారా మనందరము కూడా ఏం చేయబడి ఉన్నాం? నీతిమంతులముగా చేయబడిన. ఇలాగున మనము ఆయన ఎలా విధేయుడై ఉన్నాడో మనము కూడా దేవునికి విధేయులమైనప్పుడు, ఆయన అడుగుచాడలను నడిచినప్పుడు మనము కూడా ఏం చేయబడతాము అంటే కనుక నీతిమంతులమై ఉంటాం. ఖచ్చితంగా దేవుని పిల్లలమైన మనము, ఆయన రక్తములో విమోచింపబడినటువంటి మనము నీతిమంతులముగా చేయబడము అనేది మనకున్నటువంటి బాధ్యత. ఇది ఖచ్చితంగా మనము దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనం ఎలా పిలువబడాలా, మన యొక్క పేరు ఏ జాబితాలో రాయబడాలి అంటే కనుక నీతిమంతుల పట్టికలో మన పేరు ఉండాలా. నీతిమంతులముగా ఆయన చేత మనం ఏం చేయబడాలా? పిలువబడాలా. ఆ నీతిమంతులముగా మనము తీర్చబడాలా. ఎప్పుడైతే మనం ఇది చేయబడతామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమలోనికి దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే మహిమ పరుస్తాడు. కాబట్టి ఈ 7వ అధ్యాయము వరకు కూడా మనం ఎలా నీతిమంతులంగా చేయబడతాము అనేది ఆత్మ సంబంధమైన బోధ చేత దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చినాడు. 7వ అధ్యాయము దగ్గరకు వచ్చేతలకి మనలో ఉన్నటువంటి పైకి మనము భక్తి కలిగిన వారంగా ఉండొచ్చు, వెలుపటికి మనందరము కూడా నీతిమంతులముగా కనబడవచ్చు. కానీ మనందరిలో కూడా ఏముంటది అంటే ఒక పాప నియమం అనేది ఉంటుంది. మనందరిలో కూడా ఏముంటది అంటేనంట పాప నియమం ఉందంట. ఏంటి ఆ పాప నియమము అంటే చేయాలనుకున్న మేలు చేయకుండా చేయకూడనటువంటి కీడే చేస్తాం. మంచిగా అంటే మనం ఏదైనా మంచిని వింటున్నాం, నేర్చుకుంటున్నాం, చేయాలనుకుంటున్నాం, కానీ మనం ఏమంటా చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే మనము పాపము యొక్క చెరకు మనందరము కూడా అప్పగింపబడి దౌర్భాగ్యులమైపోయినామంట. కాబట్టి దీనిలో నుంచి అసలు మనం ఎలా విడిపింపబడతాం? ఈ పాప నియమము మనలో పోవాలా? ఈ పాప నియమం అనేది మనలో నుంచి అంటే అందరము మంచోళ్ళమే. ఇప్పుడు అందరం ఎట్టున్నాం? మంచోళ్ళమే. ఇక్కడ ఎవరైనా చెడ్డోళ్ళం అంటే ఒప్పుకుంటామా? అసలు ఇక్కడ మనం ఎవ్వరం కూడా అంగీకరించాం. అందరూ మంచి వాళ్ళని, అందరూ యేసు రక్తంలో పాపాలు ఒప్పుకొని కడుక్కున్న వాళ్ళే.
అందరూ బల్లారాధనలోకి వచ్చేవాళ్ళు, అందరూ రోజు వాక్యం వినేవాళ్ళు, అందరూ వాక్యం చదివేవాళ్ళు, అందరూ ప్రార్థనలు చేసేవాళ్ళు, అందరూ ఉపవాసాలు ఉండేవాళ్ళు, అందరూ సలహాలు సూచనలు బోధించి సాక్ష్యాలు చెప్పేవారు. అయితే ఎంత చేసినా కూడా మనలో కూడా ఏముంటది అంటేనట, పాప నియమం ఉంటదంట. ఈ పాప నియమం ఏం చేస్తుంది అంటే కనుక దేవుని చిత్తాన్ని, దేవునికి అనుకూలమైనది చేయకుండా మనల్ని ఏం చేస్తుంటది అంటేనంట, అడ్డగిస్తూ ఉంటుందంట. మేలు చేయాలి అని దేవుడు చెప్పినప్పుడు అంటే చాలాసార్లు ఏముంటుందంటే, మనకిష్టం లేని కూడా ఖచ్చితంగా అదే చేయాలి. చూడండి, మనకి చేయాలనుకున్నప్పుడు మనం అస్సలు తగ్గించుకోలేము. ఇక్కడ ఎంతైనా చేస్తాం కానీ ప్రభువా ఇది మాత్రం చేయలేం ప్రభువా. దీని విషయం అంటే ఆ పాపపు చర్యల లాంటిది. దీనిలో నుంచి కూడా అంటే మనకిష్టం లేనిది కూడా మనం చేయాలా, మనకిష్టం లేనిది కూడా మనం చేయాలా, మనకి కష్టపెట్టే వాళ్ళు కూడా మనం క్షమించాలా, మనల్ని బాధించే వారిని కూడా మనం ఓర్చుకోవాలా. అసలు మనకి అది తప్పు, వాళ్ళు చేసేది మన వెడల ద్రోహం అని తెలిసినా కూడా వాళ్ళని మనం ప్రేమించాలా. ఇది ఎలా సాధ్యము అంటే మనలో ఉన్న పాప నియమము పోతేనే. ఈ పాపము నియమం పోవాలి అంటే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆత్మ నియమంలోకి రావాలా. పాప నియమంలో నుంచి ఎక్కడికి పోవాలా? ఆత్మ నియమంలోనికి రావాలా. ఈ ఆత్మ నియమమే ఈ 8వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. ఏంటి ఈ ఆత్మ నియమము? ఈ 8వ అధ్యాయం నుంచి వచ్చింది ఏంటి అంటే కనుక మనము ఎంత భక్తి చేసినా పాప నియమం మనలో ఉంటే మనలో పరిపూర్ణత అనేది రాదు. మరి ఏంటి ఈ ఆత్మ నియమము అంటే కనుక ఖచ్చితంగా ఆత్మానుసారమైన మనస్సును మనం సంపాదించుకోవాలా, ఆత్మ స్వభావం మనం ధరించుకోవాలా, ఆత్మ కలిగి ఆత్మ యొక్క క్రియలు, ఆత్మ యొక్క ఫలాన్ని మనం ఏం చేయాలా? ఫలించేవారం. అంటే ఖచ్చితంగా ఈ మనలో ఉండేటట్టు ఉంటేనే, ఆత్మానుసారమైన మనస్సు మనకుంటేనే మనం పాప నియమములో నుంచి విడిపింపబడగలుగుతాం. ఆత్మ స్వభావం మనకుంటేనే ఆత్మని పాప నియమములో నుండి పరిపూర్ణమైనటువంటి విమోచనమును మనము చూడగలము. ఆత్మ ఫలము మనలో ఉంటేనే మనము దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలికలోనికి మనం ఏం చేయగలమంటే మార్చబడగలము. కాబట్టి ఈ 8వ అధ్యాయము మనము అంటే లోపటను, అంతరంగంలోను, ఆలోచనలోను, తలంపుల్లోను ఎక్కడ పాపం అనేది ఉండకుండానట్లుగా ఈ 8వ అధ్యాయము మనల్ని ఏం చేస్తుంది అంటే కనుక పరిశుద్ధతలోనికి, పరిపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తుంది. అంతేకాక ఎప్పుడైతే ఆత్మ నియమంలోనికి మనం వస్తామో మనకి నిరీక్షణ, అసలు దేవుని పిల్లలు నిరీక్షణ దేని కొరకు ఉంచాలో దీని ద్వారానే మనము తెలుసుకోగలుగుతాం. ఈవెన్ పిల్లలైనటువంటి వారు ఎలా ప్రార్థన చేయాలి అంటే ఆత్మ నియమంలోనికి వచ్చిన తర్వాత మన ప్రార్థన తీరు కూడా ఏమైపోతుంది అంటే మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే కనుక మనము మనంతటా మనకి ప్రార్థన రాదు అనేటప్పటికి అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనం ఆత్మ నియమంలోనికి వచ్చామో మనలో ఎవరుండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు అంటే కనుక పరిశుద్ధాత్ముడు మనలో విజ్ఞాపనకర్తగా ఉండి ఉచ్చరింప సత్యము కానీ మూలుగుల చేత మనలో ఉండి ఏం చేస్తారంటే ప్రభువే ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఆత్మ నియమంలోనికి వచ్చేసాము. ఇంకా ఈ ఆత్మ నియమంలోనికి వచ్చిన మనము మన పోలికనికి మార్చుకుంటాం. మనం ఎలాగా యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు ఇప్పుడు ఆయన పోలికలోనికి, అంటే దేవుని యొక్క సంకల్పం ఇదే. ఆయన ఈ లోకానికి మన రూపంలో వచ్చాడు కదా. యేసు ప్రభు వారు ఎలా వచ్చారు? మన అందరి కొరకు ఆయన ఎలా వచ్చారు? ఆయన శరీరధారిగా వచ్చారు, రక్త మాంసాలతో వచ్చారు, మనలాగా శోధింపబడ్డారు, శ్రమ పడ్డారు, బాధింపబడ్డారు, బలహీనుడయ్యాడు. మన పోలికను ఆయన ధరించుకున్నాడు. ఆయన ధరించుకొని ఆయన మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన పాపముల నుండి మనల్ని విడిపించి ఆయన పునరుద్ధానుడై ఇప్పుడు ప్రభు పోలికలోనికి, అంటే ప్రభు పోలికను ధరించుకొని
తండ్రి కుడి పార్శ్వమందున కూర్చున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలికలోనికి మార్చబడాల. అలా మార్చబడడానికి కొరకే దేవుడు మన పిలుపును మనము స్థిరపరచుకోవాలా, మన ఏర్పాటును మనము స్థిరపరచుకోవాలా, నీతిమంతులముగా మనము మరి స్థిరపడాలా. దేవుని యొక్క మహిమలో మనం ఉండగలగాలి. ఆయన మహిమ పరిచేది ఎవరిని అంటే కనుక మరి నీతిమంతులు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక 31వ నుంచి నుండి ఈ చదవబడినటువంటి నేటి దినాన వాక్య భాగం చూస్తే 31 నుంచి ఈ 39 వచనాలలో ఇక్కడ అన్నీ కూడా ప్రశ్నలు జవాబులే కనపడుతున్నాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఏంటి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే కనుక ఒక వ్యక్తిని ప్రశ్నిస్తున్నాడంట. ఒకవేళ సాతానుడే ప్రశ్నిస్తున్నాడు, మనల్ని ముందు పెట్టి అన్నాడు కదా, నేను మనకు విరోధిగా వాడు నిలబడ్డాడు, మన మీద నేరస్థాపన చేయడానికి వాడు నిలబడ్డాడు, మనకు తీర్పు తెచ్చడానికి వాడు నిలవబడ్డాడు, మన గురించి చెడ్డ మాటలు పలకడానికి వాడు ఏం చేయబడి ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల మధ్య మన పక్షముగా ఎవరుంటారు? మన ఎదుటికి విరోధి వచ్చినప్పుడు మన పక్షముగా ఎవరుంటారు? మన మీద నేరస్థాపన చేసినప్పుడు మన పక్షంగా న్యాయం మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? మనల్ని తీర్పు తీర్చేటప్పుడు దానిని ఖండించేవారు ఎవరుంటారు? మనల్ని గూర్చి నేనున్నాను వీళ్ళ పక్షముగా, నేనున్నాను వీళ్ళకు అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారు మరి మన పక్షముగా అన్నాను కదా, మనము గడిచిన వారము ధ్యానం చేసుకున్నాం. దేవుడు మన పక్షముగా ఉంటే మనకి విరోధి ఎవరు? దేవుడు ఎవరి పక్షంగా ఉంటారు? దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే అందరి పక్షంగా దేవుడు ఉంటాడా అంటే ఉండడు సుమా. దేవుడు మన పక్షముగా రావాలా? దేవుడు మన పక్షముగా రావాలి అంటే 3 విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. ఏంటి అంటే కనుక దేవుడు మన పక్షంగా రావాలంటే మొట్టమొదట నేను వీరు దేవుడును, వీరు నా జనులని మనల్ని గురించి చెప్పుకోవాలా. మనం చెప్పుకోవడం కదా, ఎవరు చెప్పాలి? ఇది నేను వీరు దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు మన గురించి ఏం చేయకూడదు, సిగ్గుపడకూడదు. వీరే నా జనులు అని దేవుడు మన గురించి చెప్పాలా. వీళ్ళెవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు మన గురించి దేవుని సభలోనికి వెళ్ళారు. దేవుడే అన్నాడు కదా, ఏబుని చూసి వెంటనే ఎవరితో చెప్తున్నాడు సాక్ష్యం? దేవుడు, సాతానా ఏబుని చూసావు, నా కుమారుణ్ణి చూసావా అన్నాడు. ఎవరంటున్నారు? ఎవరు చెప్పుకుంటున్నారు? సాతాన్ని కదిలించి మరి ఎవరు చెప్తున్నాడు? దేవుడే చెప్తున్నాడు. మరి దేవదూతల మధ్య ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే సాక్ష్యం. చూసావా, సాతానుకు చెప్తున్నాడు. సాతానుడు వచ్చింటే అన్నాడు కదా, యెహోషువను చూసావా ఎట్టున్నాడు? అసలు అగ్నిలో నుండి తీయబడిన కొరువిలాగా లేడు అంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మనల్ని చెప్పుకోవాలా. ప్రియ దేవుని పిల్లలు, దేవుడు తానే మనల్ని గురించి ఏం చేయాలా? వీరు నా జనము, వీరు నా పిల్లలు అని చెప్పుకోవాలా. దేవుడు మనలను పిల్లలుగా చెప్పుకోవాలి అంటే దేవుడు మన పిల్లలుగా మొదట మనము ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము మనము చేసేవారంగా ఉండాల. అంతేకాదు దేవుని ఎడల నమ్మకస్తులుగా మనం ఉండాలా. దేవుడు మనల్ని ఏ విధమైన పరీక్షలలో నుండి మనం తీసుకువెళ్తున్నా మన విశ్వాసాన్ని నుంచి మనం ఎప్పుడు కూడా ఏమవ్వకూడదు, తప్పిపోయే వరంగా ఉండకూడదు. దేవుని యొక్క మందిరము మన మీద ఉండినట్లుగా మనము చూసుకోవాలి. వీళ్ళే దేవుని యొక్క ప్రజలు. ఎవరి మీదైతే దేవుని మందిరం ఉంటుందో, ఎవరైతే శుద్ధ సువర్ణం వంటి వారుగాను, వెండి పరిశుద్ధపరచబడిన వెండి వంటి వారుగా ఉంటారు, ఎవరైతే నమ్మకంగా దేవుని కొరకు లోకంలో జీవిస్తారు, ఎవరైతే దేవుని మాట విని ఆయన మార్గంలో నడుస్తారు, వారిని దేవుడంటే మీరే నా జనులు, నేను మీకు. మొట్టమొదట దేవుడు మన పక్షంగా ఉండాలంటే ఆయన మనల్ని తన ప్రజలుగా మనల్ని ఏం చేయాలా? స్వీకరించి నేను వీరు దేవుడుని అని
చెప్పుకోవాలా. రెండవదిగా దేవుని పక్షముగా మనం ఉండాలా. దేవుని పక్షముగా ఉండడానికి ఎప్పుడు కూడా అన్నాడు కదా, మీరు నా పక్షముగా ఉంటే నేను మీ పక్షంగా ఉంటాను. అంటే విరోధితో దేవుడు యుద్ధం చేయాలి అంటే మనం ఎవరి పక్షంగా ఉండాలా? దేవుని పక్షంగా ఉండాలా. మోషే గారు కూడా సీనాయి పర్వతము నుండి దిగి వస్తూ మరి ఇజ్రాయేలీలు మరి వేరొక పోతపోసిన దూడను పెట్టుకొని నాట్యమాడుతూ తినుచు త్రాగుచు మరి విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఆ కోపములో వారిని శిక్షించాలనేటువంటి దేవుని యొక్క ఉగ్రతను కలిగి, దేవుని యొక్క రోషాన్ని కలిగి మోషే గారు పిలుస్తున్నాడు. దేవుడి పక్షంగా ఎవరుంటారో నా దగ్గరికి రండి అనగానే మరి ఎవరు లేచి వచ్చారు అంటేనట, లేవీలు లేచి మేము ఎవరి పక్షముగా ఉంటామని వచ్చారు? దేవుడి పక్షంగా ఉంటారు. దేవుడి పక్షంగా ఉన్నప్పుడు ఎవరైతే మరి ఇక్కడ తిని త్రాగి, మీ సహోదరులు ఎవరైతే తిని త్రాగి మరి ఆటించు మరి స్థలములో అసభ్యంగా ఉన్నారు, వాళ్ళందరి మీద మీరు కత్తి తీసుకొని వాళ్ళని సంహరించనమనగా అంటే ఆ వచ్చినటువంటి వారిలో కొందరికి అన్నలు ఉన్నారు, కొందరికి తమ్ముళ్ళు ఉన్నారు, కొందరికి చెల్లెళ్ళు ఉన్నారు, కొందరికి అక్కలు ఉన్నారు, కొందరికి పిల్లలు ఉన్నారు. అయినంట లేవీలంట చంపమన్నప్పుడంట తన మన అనేది మాత్రం వాళ్ళంట చూసుకోలేదంట. ఉన్నది కొడుక, ఉన్నది కూతురా, ఉన్నది సహోదరుడా, ఉన్నది సహోదర, ఉన్నది భార్య మరి అన్నలా చూసుకోలేదంట. ఎవరైతే విచ్చలవిడిగా కనబడ్డారో వాళ్ళ మీద పడి వాళ్ళు ఏం చేశారంట? సంహరించారు. అంటే దేవుడు మన పక్షముగా ఉండాలి. దేవుడు మన పక్షముగా ఉండాలంటే మనం ఆయన పక్షంగా ఉండాలి. ఆయన పక్షముగా ఉన్నప్పుడు మనలో కూడా మనము ఆయన ఏం చెబితే అది చేయడానికి, అది ఏం చెప్పేది చేయడానికి ఆయన యందు నిలిచి ఉండాలి. అలాంటి వారి పక్షముగా దేవుడు వ్యాజ్యమాడబోతున్నాడు. మూడవదిగా దేవుడు మన పక్షముగా ఉండాలంటే రాజులను, అధికారులను, గుర్రములను, రథములను, మనుషులను, ధనమును మనం ఆశ్రయించే వారంగా ఉండకూడదు. దేవుడు మన పక్షముగా ఉండాలంటే ఇవేవి మనకి ఆశ్రయం కాకూడదు. రాజులను నమ్ముట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించిన వారి పక్షముగా ఏ శరీరధారియు ఎవరు కూడా ఏం చేయలేరంట, ఏమీ చేయలేరంట. అందుకని మన పక్షముగా దేవుడు ఉండాలంటే మనము దేవుని ఆశ్రయించేటువంటి మనస్సు మనకు ఉండాల, దేవుని మీద ఆనుకునేటువంటి హృదయం మనకు ఉండాల. మనము ఎప్పుడైతే ఆ విశ్వాసంలోనికి, ఆ నమ్మకత్వంలోనికి వస్తామో ఖచ్చితంగా వారి పక్షముగా దేవుడు గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటాడు. వారి నోట నవ్వు నుంచి అన్యజనులు కూడా ఏం చెప్పగలుగుతారంటే, అన్యజనులు కూడా వీరి దేవుడు వీరి పక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మన పక్షంగా ఏం చేయగలడంటండి? గొప్ప కార్యములు చేయగలడు. మరి ఇది కూడా మనము గడిచిన వారిలో ధ్యానం చేసాం. ఈ 32వ వచన భాగమును చదివితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరపు మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. మృతులలో నుండి లేచిన వాడు, తండ్రి కుడిపార్శ్వన వాడు, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. ఇక్కడ చెప్తున్నాడు కదా, అసలు యేసుక్రీస్తు ఇక్కడ ఈ పౌలు గారు ఈ రోమా సంఘంతో రాస్తూ సంఘంతో చెప్తున్నాడు, మన విశ్వాసాన్ని బలపడినట్లుగా, మన విశ్వాసాన్ని వృద్ధి పొందినట్లుగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అసలు తండ్రి మన ఎడల దేవుని ప్రేమ మనం ఎరిగి ఉన్నామా? దేవుని ప్రేమ ఎంత గొప్ప దేవుడు చూడండి. తండ్రి యొక్క దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించటంలో మరి ఏం చేయలేదంట, వెనుతి యొక్క యేసు ప్రభువారిని ఇచ్చేశాడు. యేసు ప్రభువారిని ఇచ్చేగా ఇంకా ఆయన కుమారుణ్ణి ఇచ్చేసిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తాన్ని ఇవ్వడా? మనం అన్ని పోగొట్టుకోవడానికి మనకి మరి కఠినమైన పరిస్థితులు అయితే ఇల్లు అమ్మేసుకుంటాం, వదిలేసుకుంటాం, ఆస్తులు వదిలేసుకుంటాం. మరి మనకి కఠినమైన పరిస్థితులు వచ్చాయనుకోండి,
మనకున్నటువంటి వస్తువులు, బంగారాన్ని వదిలేసుకుంటాం. మనకు కఠినమైన పరిస్థితులు వచ్చాయనుకోండి, ఇంకేదైనా మనకు లాభసాలను, ఉద్యోగాలు చేయలేని పరిస్థితులు, పనులు చేయలేని పరిస్థితులు వస్తే ఏం చేస్తాం? వాటిని కూడా వదిలేసుకుంటాం. ఇంకా కఠినమైన పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, ఏ లాభాలు మనకు వచ్చేటువంటి అన్ని కూడా ఏం చేసుకుంటాం? వదులుకోవడానికి ఇష్టపడతాం. ఎన్ని కఠినమైన పరిస్థితులైనా మన పిల్లల్ని అప్పగిస్తామా? అమ్మేస్తామా మనము? ఎన్ని బాధలు వచ్చినా మన పుట్టిన బిడ్డలని, మీ బిడ్డ అంటారు కదా, ఒకసారి వింటాం, ఒక దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. అడుక్కు తింటూ ఉంటే ఆయన పక్కన ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట. చిన్న పిల్లవాడు ఉంటే ఒక ధనవంతుడైన వాడు అడిగాడంట. ఏమని అడిగాడు అంటే కనుక, ఇలా అడుక్కుంటున్నావు కదా, నీ జీవితానికి సరిపడినటువంటి ఆహారాన్ని, పోషణ నేను ఇస్తాను, నీ పక్కనున్న పిల్లవాడిని నాకు అమ్మేస్తావా అన్నాడంట. అంటే ఆ తండ్రి అడిగాడంట, అయ్యా నేను అడుక్కోవడానికి కష్టపడనయ్యా, అడుక్కోవడానికి నాకు బాధ లేదు, మరి నీ మధ్య చేతులు చాపడానికి నాకు బాధ అనిపించదు, కానీ నా పిల్లవాడిని ఒక్క గంట చూడకుండా కూడా నేనేం చేయలేనంటే ఉండలేనయ్యా. ఎందుకంటే నా పిల్లవాడు నా ప్రాణంతో పెనవేసుకున్నాడు. యాకోబు గారు ఎప్పుడు దిగులు పడ్డాడు? యాకోబు గారు ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రావడం మానేశాడు? యాకోబును అన్నలు వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే కనుక, అయ్యా నువ్వు ప్రేమించిన యాకోబును, ఇదిగో నువ్వు ప్రేమించిన యేసేపును మరి సింహము తినివేసింది, చచ్చిపోయాడు అని చెప్పగా ఇంకేమైపోయాడంట, మనిషి నీళ్లు కారిపోయాంట. బెన్యామీను దగ్గరగా పెట్టుకొని, బెన్యామీన్ ఇంట్లో నుంచి బయటికి పోనీయటం లేదంట. బయటికి ఎక్కడికంటే బెన్యామీను ఒక అరగంట కనబడకపోయినా వెంటనే అడుగుతాడు, బెన్యామీన్ ఎక్కడున్నావురా అంటే, యోసేపు గారు తమ్ముడిని చూడాలని అడిగాడంట. మరి మీరు ఎంతమంది అయినా ఐగుప్తు దేశంలోనికి వచ్చినప్పుడు మీరు పిల్లలు ఎంతమంది అయినా అంటే, అయ్యా మేము 12 మంది కొడుకులు, ఒక తమ్ముడు చచ్చిపోయాడు, ఇంకొక తమ్ముడు ఉన్నాడు, మేము 10 మంది వచ్చాం కదా, అతడు మా నాన్న దగ్గర ఉన్నాడు, అతను కనుక లేకపోతే మా నాన్న చచ్చిపోతాడు, అతను లేకపోతే మా నాన్న ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అంతేకాదు చెప్తాడు యోధా, అయ్యా మా నాన్న యొక్క ప్రాణము బెన్యామీను ప్రాణంతో ఏమైపోయిందంటే పెనవేసుకుపోయిందయ్యా, పెనవేసుకుని పోయింది. ఇప్పుడు అతన్ని నువ్వు తీసుకురమ్మంటున్నావు, అతను లేకపోతే మా నాన్న ఏమైపోతాడు? చచ్చిపోతాడు. నీతిమంతుడు మరి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి ఎంత ప్రేమించున్నాడు. కుమారుడే కదా ఆయన ఏకైక కుమారుడు. అటువంటి యేసు ప్రభువాన్ని మనకు అనుగ్రహించడానికంట తండ్రి అంట వెన్ను తీయలేదంట. ఏం చేయలేదంట అంటే, ఇప్పుడు యేసు ప్రభువారి కంటే పాపులమైన మనలను దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. మనల్ని అధికముగా దేవుడు ఏం చేశాడంటేనంట ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించటంలో తండ్రి యొక్క దేవుడు ఏం చేయలేదంట? వెనుతీయలేదు. అసలు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకోసం మన కోసం పంపాడు? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన్ని అనుగ్రహించటంలో తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకో దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు? ఆయన ప్రేమించటంలో ఉద్దేశం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మన కోసం వచ్చాడు? ఎందుకు ఆయన వచ్చాడు అంటే చూడండి, అందులో మన ఎడల మన ఎందుకోసం యేసు ప్రభువారు వచ్చాడు అంటే కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచ్చిన భాగములను చదివితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుండగా
ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియయు చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదవు అనను. చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి యొక్క దేవుడు ఎందుకు మన కోసం అనుగ్రహించాడు? మొదటి రీజన్, తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడంలో వెనుతీనుడు. ఎందుకు అనుగ్రహించాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనలను పాపముల నుండి రక్షించడానికి, తన ప్రజలమైన మనలను, మనం ఇప్పుడు ఏంటంట ప్రజలము, ఆయన యేసు ప్రభు వారేమో కుమారుడు. ఇప్పుడు ప్రజల కొరకు ఎవరిని ఇస్తానంటున్నాడు తండ్రి ఒక దేవుడు? ప్రజల కొరకు కుమారుని ఎక్కడనిస్తారా? మనమేమో ప్రజలము, దూరస్తులము. మన కొరకు తన ఏకైక కుమారుణ్ణంట దేవుడు అనుగ్రహించారంట. ఎందుకు అనుగ్రహించారు అంటే, ఎందుకు అనుగ్రహించారంట? ఆయన ప్రజలమైన మనలను పాపముల నుండి విడిపించడానికి. యేసుప్రభువుని ఎందుకు అనుగ్రహించారంట? మన పాపముల నుండి మనలను విడిపించడానికి యేసుప్రభు వారిని అనుగ్రహించారు. రెండవదిగా చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 75వ వచన భాగము మొదట చదవండి. మొదటి వచన భాగము నుండి తీసరమ్మ 50వ పేజీలో ఉంటుంది. 50వ పేజీలో, మన ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగజేసెను. తన సేవకుడైన దావీదు మంచుమందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మనము శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసిన యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు అనుగ్రహించారు అంటేనంట, మన శత్రువుల చేతిలో నుండి, మనల్ని ద్వేషించే వారి చేతిలో నుండి మనం ఎక్కడి నుంచి విడిపింపబడాలంట? పాపముల నుండి, దోషాపరాధముల నుంచి విడిపించబడ్డానికి యేసు ప్రభువుని ఇచ్చారు. రెండవదిగా, మన శత్రువుల చేతిలో నుండి, మనలను ద్వేషించే వారి చేతిలో నుండి కూడా, మనల్ని యేసు ప్రభువు అని అడిగారు, నిన్ను ద్వేషించే వారి చేతిలో నుంచి కూడా విడిపించడానికి ఎవరిని ఇచ్చారు మన కోసం దేవుడు? యేసు ప్రభువుని ఎందుకు పంపారు చూడండి, ఎన్నిటి కొరకు పంపారు. మన శత్రువుల చేతిలో నుండి మనం విడిపింపబడాలా. మన ద్వేషించే వారి చేతుల నుండి మనము విడిపింపబడి మన జీవిత కాలం అంతా కూడా నిర్భయంగా ఉండేటట్లంట. అంటే ఒక్కరోజు కాదు, కింద అంటాడు కదా, కింద వచ్చిన దాంట్లోనే కింద లైన్స్ కొలిస్తే అంటాడు కదా, మనము శత్రువుల చేతులను విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై. అబ్బా, ఎంతకాలం నిర్భయులుగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాడంట. జీవిత కాలం అంతా, నీ జీవిత కాలం అంతా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? విడిపింపబడాలా, నిర్భయురాలువై ఉండాలా, విడిపింపబడాలా, నిర్భయుడవై ఉండాలా. అంటే దేవుడు తన కుమారుణ్ణి మనకి అనుగ్రహించుటలో వెనుతీయలేదంటే, మన పాపముల నుండి, మన దోషముల నుండి ఆయన విడిపించడానికి తన కుమారుని మన కొరకు పంపాడు. శత్రువుల చేతిలో నుంచి, ద్వేషింపచ్చే వారి చేతిలో నుండి విడిపింపబడి జీవితకాలం అంతా మనం ఎలా ఉండాలని? నిర్భయులమై ఉండాలని ప్రభువును మన కొరకు అనుగ్రహించాడు. మూడవదిగా చూడండి ప్రియులారా, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగమును చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే
తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనును. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత నొందిరి. మనల్ని స్వస్థపరచడానికి. ఎందుకు స్వస్థపరచాలా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు దేవుడు అనుగ్రహించారు? యెషయా గ్రంథము మొదటి అధ్యాయం, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచన భాగమును చదవండి. మొదటి యెషయా గ్రంథము 668వ పేజీ, 668వ పేజీ, మొదటి అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే ఏమండి, దేవుని ప్రజలు ఎలా ఉన్నారంట? దేవుని ప్రజలు ఎలా ఉన్నారంట? అరికాల దగ్గర మొదలుకొని తల వరకు కూడా ఏముందంట? తల వరకు ఏముందంట? అరికాలు మొదలుకొని తల దాకా ఏముందంట? కొంచెం కూడా ఏం లేదంట, స్వస్థత లేదు. అంత కూడా ఏముందంటే ఎక్కడ చూసినా కూడా ఏం కనపడుతుందంట దేవుడికి? ఎవరిని చూసినా కూడా ఏం కనపడుతుందంట? గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. ఎవరిని చూసినా కూడా అబ్బా ఆరోగ్యంగా ఉన్నారంటున్నాడు దేవుడు. ఆరోగ్యంగా ఎక్కడుంటాం మనం? చెప్పండి, ఆరోగ్యంగా ఎక్కడుంటాం మనం? ఆరోగ్యం అంట ఎక్కడుంది అంటే కనుక యెషయా గ్రంథము 33:24. మా చూడండి, నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము ఒక్కళ్ళు మాత్రమే చెప్తారంట. ఒక గ్రూప్ మాత్రమే చెప్తారంట. ఏం చెప్తారంట? నాకు దేహములో బాగుగా లేదు అని, అంటే నాకు బాగా లేదు అని చెప్పేవాళ్ళంట భగజానమేనంట. ఆయన సన్నిధిలో ఉండేది. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కూడా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. మరి దీనికి ఏదైనా ఎంత అంటారు కదా, ఎంత వైద్యులు వచ్చి వైద్యం చేసినా కూడా ఏమన్నా వెళుతుందా అంటే కనుక ఉపశమనాలు కానీ ఏం కలగటలేదంట, స్వస్థత అనేది లేదు. మరి అందుకనే స్వస్థత కలగాలి అంటే దేవుని ప్రజలు గాయాలు కట్టబడాలా, పచ్చి పుండ్లు బాగు చేయబడాలా. దేవుని ప్రజల యొక్క మరి ఏదైతే బాధ ఉందో అది తీసివేయబడాలి అంటే మరి ఏం చేయాలి అంటేనంట, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, 53వ అధ్యాయం 5వ వచన భాగమును చదవండి. 614వ పేజీ, 614వ పేజీ 5వ వచన భాగం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతి మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ఈ లోకానికి తండ్రి యొక్క దేవుడు పంపాడు? తన ఏకైక కుమారుడిని ఎందుకు మన కొరకు అనుగ్రహించాడు? ప్రజలమైన మన కొరకు ఎందుకు అనుగ్రహించున్నారు అంటే కనుక మనందరి అతిక్రమలను బట్టి, దోషములను బట్టి, మన పాపములను బట్టి మన దేహంలోనికి ఏమొచ్చేసింది అంటే కనుక మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి మన పాపం యొక్క ఫలం అనేది ఎలా వచ్చేసింది అంటే మన అవిధేయతను బట్టి కూడా ఏమొచ్చేసిందంట, శరీరంలో పాపంతో పాటు పాపం వలన వచ్చేటువంటి వ్యాధి కూడా వచ్చేసింది. తెలియకుండానే ఏమొచ్చేసిందంట. అందుకనే డాక్టర్లు ఏదైనా బీపీ, షుగర్ చూసి మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అని అడుగుతారు. అడుగుతారా లేదండి? ఏదైనా మనకి చూడంగా అని అడుగుతాడు, మీ ఇంట్లో ఈ ప్రాబ్లము ఎవరికైనా ఉందా అంటారు. అంటే
మనందరికీ మన తరతరాల నుంచి వాళ్ళు ఏ వారసత్వాన్ని కూడా తీసుకొస్తున్నారు? ఇంటి పేరుతో పాటు ఏం తీసుకొస్తున్నారు? వాళ్ళలో ఉన్న వాళ్ళ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా, వాళ్ళ దోషాలకు ప్రవృత్తి యేసు రక్తంలో యేసు గాయాల్లో కలుకోకుండా కొన్ని ఏం తీసుకొస్తున్నారు? మనకు కూడా వారసత్వాన్ని తీసుకొస్తున్నారు. ఇంటి పేరుతో పాటు కూడా ఒంటికి ఏం తీసుకొస్తున్నారు? మనకి గాయాలను, దెబ్బలను, పుండ్లను కూడా తెచ్చిపెట్టి ఇప్పుడు మనకేం కలగట్టలేదంట, స్వస్థత లేకుండా చేశారు. ఇప్పుడు ఆ స్వస్థత రావాలి అంటే ఆ వాళ్ళ చేసినటువంటి దోషమును బట్టి మన ఒంటిలోనికి వచ్చిన ఆ వ్యాధి పోవాలి అంటే, వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన అతిక్రమమును బట్టి మన ఒంటి మీదటువంటి ఈ వ్యాధి గతించిపోవాలి అంటే ఇప్పుడు దీని కొరకు ఎవరో ఒకరు ఏమన్నా శిక్ష అనేది పొందాల. వ్యాధి కొరకు కూడా ఏం పొందాలంట? శిక్ష పొందాల. ఆ శిక్షను పొందడానికి మనం ఎవరైనా తీసుకుంటామా? ఏమన్నా తీసుకుంటే పెట్టే ఇస్తే తీసుకుంటాం, కట్టుకుని ఇస్తే తీసుకుంటాం, డబ్బులు ఇస్తే తీసుకుంటాం. కానీ నా వ్యాధి నువ్వు తీసుకో అంటే ఏమన్నా తీసుకుంటామా? ఏం తీసుకోం. అది మాత్రం ఏమంటాం? అది ఎవరైనా వచ్చినా కూడా నాకు బాగా గుర్తు. మా చిన్నప్పుడు మా అక్క ఇప్పుడు కూడా ఎప్పుడప్పుడు ఒక్కసారి అంటుంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఏంది, ఇప్పుడు కూడా అంటుంది. 2 విషయాల్లో మా అమ్మని మా నాన్నని పోట్లాడుతుంటుంది. ఏమని పోట్లాడుతుంటది అంటే గనక, ఇచ్చారులే, ఏమి ఇచ్చారు నాకు? నాన్న నీ నల్ల రంగు నాకిచ్చావు అంటది. నీ నల్ల రంగు నాకిచ్చావు నాన్న అని మా అక్కకి చిన్న వయసులోనే ఇది కూడా ఇచ్చావా? ఏమి ఇచ్చావు నాకు? నీతో పాటుగా నాకు నల్ల రంగు ఇచ్చావు, ఇదిగో ఈ షుగర్ నాకు ఇచ్చేసావు. ఎందుకు నాన్న ఈ ఆస్తి ఇచ్చావు? మరి నీ ఆస్తి ఎప్పుడు ఇస్తావు అని సరదాగా అంటది. నేను మా నాన్న మీద కోపంతో కాదు, మనం కూడా అంటాం కదా, ఏదైనా వచ్చింది అనుకో, ఏమిచ్చావు? ఇదిగో ఈ జబ్బు నాకు ఇచ్చావు, ఈ రంగు నాకు ఇచ్చావు, నీ బుద్ధి నాకు ఇచ్చావు, ఎన్ని ఇచ్చావు? ఇవన్నీ మనలో నుంచి తీసివేయాలి. వీటన్నిటి వలన మన అరికాలు మొదలుకొని మన నడునెత్తి వరకు కూడా ఏమి లేదంట, స్వస్థత అనేది లేదు. ఇప్పుడు వీటి కొరకు మన తండ్రులను దేవుడు మరణానికి అప్పగించటలా, మనలను దేవుడు దెబ్బలకు మరణానికి అప్పగించటం లేదు. కానీ మనము మన ఎడల జాలిపడి ఈ వ్యాధిని అంతా ఎవరి మీదకి వేసేసుకున్నాడంటే ఇప్పుడంతా, అమ్మ మీ పిల్లల మీద కొద్దు, ఇదంతా ఎవరు తీసేసుకుంటాను? నా మీద వేసేయండి. ఆయనంట తానే తన వీపు మీద కంట ఏం చేశాడు అంటేనంట, ఈ వ్యాధిని వేసేసుకున్నాడంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖం అంట సొగసైనను స్వరూపమైన లేకుండా అయిపోయాడంట. యేసు ప్రభు వారిని చూస్తే ఆయన ఏదో సూర్యకాంత తేజ మహిమతో ఉంటాడు అంటే అట్లా లేడంట. ఆయన ఎలా ఉన్నాడంట, ఎన్నిక లేని వాడుగా, తృణీకరింపబడిన వాడుగా, సొగసైన స్వరూపము లేని వాడుగా ఇలాగ నమ్మడానికి కారణం ఏంటి అంటే, మన యొక్క పాపపు శాపపు వ్యాధులన్నీ యేసు ప్రభు వారి. మరి వీటి నుంచి విడిపించడానికంట దేవుడు ఏం చేశాడంట, ఆయన నడునెత్తి మొదలుకొని అరిపాదాల వరకు కూడా గాయపరచబడ్డాడు. ఏం పొందాడు అంటేనంట, గాయాలు పొందాడు. ఆయన ఎక్కడైతే మన తలలో ఉన్నటువంటి మరి బలహీనతల కొరకు ఆయన తలలో మరి ముళ్ళ కిరీటముతో ఆయన గాయపరచబడ్డాడు. ఆయన వెంట్రుకలు పెరికివేశారు. ఆయన చెంపల మీద ఉన్న వెంట్రుకలను కూడా ఏం చేశారంట, పెరికివేశారంట. ఆయన ముఖాన్ని గుద్దారంట. ఆయన మరి చేతులను, కాళ్ళను, వీపును అన్నిటినీ శీలలతోనూ, కొరడాలతోనూ, సిలువమానుతోనూ మొత్తారు. ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల వలన మనకేమొచ్చింది అంట, మనకి స్వస్థత. అంటే ఇదంతట్లో ఏం కనబడాలి మనకి? మన ఎడల దేవునికున్న ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారిని మహారాజుగా ఉండడానికి దేవుడు పంపాడా? మేఘాల మీద ఉండడానికి పంపాడా? కోట్ల కొలది దూతలతో సేవ చేయించుకోవడానికి పంపాడా? ఎందుకు పంపాడు అంటే,
మనము పడుతున్నటువంటి ఈ పాప శాపముల నుంచి మనం విడిపించడానికి యేసు ప్రభువారిని పంపారు. శత్రువుల చేతిలో నుండి విడిపింపబడాలా, మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి విడిపించడానికి యేసు ప్రభువారిని మన కొరకు పంపి ఉన్నారు. మనల్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారిని గాయపరచడానికి తండ్రి దేవుడు ఏం చేశాడంట, మనం స్వస్థపరచడానికి ఆయన పంపి ఉన్నారంట. ఇంకా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పంపి ఉన్నారు అంటే కనుక అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 25-26 వచన భాగము, 3వ అధ్యాయం 105వ పేజీ. ఆయన గూర్చి ఆ ప్రవక్తల దేవుడు అబ్రహాముతో ఈ సంతానమందు భూలోకము వంశములని ఆశీర్వదింపబడని చెప్పి నిత్య పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదటగా మీ వద్దకు పంపనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు తండ్రి యొక్క దేవుడు మన కొరకు అనుగ్రహించారు అంటేనంట, మనందరము శాపగ్రస్తులమైన మనందరము కూడా ఏమైపోయినా, ఆశీర్వాదం ఎంత ఉన్నదో ఆశీర్వాదం కంటే పాపం అధికమైపోయింది. ఆశీర్వాదం కంటే నరుల్లో ఎక్కువ ఏమైపోయిందంట, మనలో మంచి ఎక్కువ ఉందా చెడు ఎక్కువ ఉంటుందా చెప్పండి అమ్మా. మనం కొలమానం పెట్టుకున్నాం అనుకోండి, మనలో మంచి ఎక్కువ కనపడిద్దా చెడు ఎక్కువ కనపడిద్దా? చెడు ఎక్కువ కనపడిద్ది. దావీదు గారే అంటాడు, అయ్యా పాపాలు లెక్కిద్దామని ఒక రోజు కూర్చున్నాడంట. ఆయన నేను చేసిన తప్పులన్నీ లెక్కించుకుందామని, ఆయన దేవుడికి ఇష్టడు కదా, ఇష్టానుసారుడు హృదయం ఆయనేనంట. అసలు నా పాపాలు నేను ఒప్పుకోవాలని ఆయన కూర్చోనంట. ఆయన చేసిన పాపాలన్నీ లెక్కించడం ప్రారంభించడంట. ప్రారంభించి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటేనంట కౌంట్ సరిపోవట్లేదంట. బహుశా ఆ కాలంలో మరి లక్షలు ఉన్నాయో, వేలు ఉన్నాయో, మిలియన్లు ఉన్నాయో తెలీదు. ఇక ఎంత లెక్కేసినా కూడా నెంబర్లు వేయడానికి కుదరట్లేదంట. నెంబర్లు వేయడానికి కుదరక ఒక్కటే మాట అంటున్నాడు, అయ్యా నా పాపములు నా తల వెంట్రుక కంటే విస్తారము. ఒకే మాట చెప్పేశాడంట. తల వెంట్రుకలను లెక్కించగలమా? లెక్కించగలమా? అయ్యో నా తల వెంట్రుకల కంటే నేను చేసిన పాపాలే ఎక్కువ. ఇక నా పాపాలకి కౌంట్ నేను చేయలేనయ్యా, నీ ఎదుటి నేను చేసిన పాపాలని నేను లెక్క పెట్టుకోలేను ప్రభా. రెండోది అనుకున్నాడంట, ప్రభువా నా పాపం కనీసం బరువన్న చూస్తాము, నా పాపపు ఒక బరువునన్న చూసుకుందాము అనుకుంటేనంట. ఆయనంట పాపాలన్నీ ఒక కౌంట్గా చేసి ఒక పక్కన పెట్టి తోకలేసుకుంటే, నా బరువు కంటే కూడా నా పాపాలే నాకు బరువుగా భారంగా ఉన్నాయి. అంటే మన స్థితి ఎలాంటిది? మన పాపములు లెక్కించలేనటువంటి వారు. అంటే మనలో మనకంటే, మన వయసు కంటే, మన దినముల కంటే, మన యొక్క లెక్కకు మించిన పాపాలు, మన బరువుకి మించిన అపరాధాలు మనలో ఉంటే అసలు మనం ఎలా ఆశీర్వాదాన్ని పొందుతాం? మనం ఆ మాటకి తగిన వారమా? ఆశీర్వదించు ప్రభువా అనడానికి మనం తగిన వారమా? ఆ పేరు చెప్పడానికి మనం యోగ్యులమవుతామా? నన్ను ఆశీర్వదించు అనడానికి మనం తగిన వాళ్ళమా? మనం అడిగే ధైర్యం అసలు దేవుని దగ్గరికి వస్తే ఉంటుందా? ఉండదు కదా ప్రభు. మన దేవుడి దగ్గర ఉండదు. మన అయినా దేవుడు అన్నాడు కదా, ఆశీర్వాదానికి దగ్గర ఇప్పుడు అన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు ఆస్తిని పాడు చేసి తండ్రి పేరు చెడగొట్టి డబ్బునంతా పాడు చేసుకొని అన్ని పాడు చేసుకొని చివరికి ఒకటే మాట అంటున్నాడు. ఇక ఒక్క మాటలో చెప్తున్నాడు, నీ కుమారుని అనిపించుకొనుటకు నేను. అర్థమైపోయింది. ఏమైపోయింది? నాకున్న శిక్ష ఏంటి అంటే కానీ మనకున్న, నేను నీ కుమారుని చెప్పుకోవడానికి, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు. ఇక అంటే అలాంటి మనము అసలు ఆశీర్వాదం అని పేరెత్తడానికైనా, ఆశీర్వాదానికి వారసులుగా చెయ్యని అడగడానికైనా, ఆశీర్వదించు ప్రభువా అని అడగడానికైనా మనం యోగ్యులమా?
కానీ కాదు. ఇప్పుడు ఆశీర్వాదానికి వారసులం కాదు, శాపగ్రస్తులము. మన పితరుల దోషమును, మన దోషమును, మన తండ్రుల దోషాలను మనం రోజు చేసే అతిక్రమాల యొక్క ఫలానికి మనం శిక్ష సరిపోదు. మన జీవితకాల శిక్ష సరిపోదు, మన పిల్లల జీవితకాల శిక్ష కూడా సరిపోదు. ఒక లెక్క ప్రకారం అయితే మనం అనుభవించే శిక్ష సరిపోదు, ఈ జీవితకాలానికి అనుభవించే శిక్ష సరిపోదు మన శాపానికి. మన పిల్లలు కూడా జీవితకాలం అనుభవించినా కూడా ఆ శిక్ష అంట 4 తరాలు అనుభవిస్తే కానీ ఆ శిక్షను మన మీద ఉన్న పాపానికి శాపానికి విడుదల. అందుకని అంటాడు కదా 4 తరాలు అన్నాడు దేవుడు. 4 తరాలు అనుభవించినా కూడా మనం ఆశీర్వాదానికి వారసులము కాలేము. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగా దేవుడు మన కొరకు ఇచ్చారో చూడండి. ఇందులో తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, నీ ఎడల ప్రజలము, దూరస్థులము, అనేజనులమైన మన ఎడల దేవునికున్న ప్రేమ, దుష్టత్వము నుండి ఆశీర్వాదానికి, యేసు ప్రభువారిలో ఉన్న ఆశీర్వాదానికి, అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదం, ఆయన సంతానం మీద ఉన్న ఆశీర్వాదానికి, మనలను వారసులుగా చేయడానికంట యేసుక్రీస్తు ప్రభువారినంట మనం ఆశీర్వాదాన్ని పొందడానికి ఎవరిని ఇచ్చారంటే మన కోసం. ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్న మాట వాడుకొందురు. సియోనులో ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఎవరికి ఇది మొదలుకొని మనం ఆశీర్వదింపబడాలా. ఇది మొదలుకొని దేవుడు మనల్ని సియోనులో నుండి ఆశీర్వదించాలా. ఆశీర్వాదం అనేది మన తలల మీదగా రావాలి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే రావాలి. ఎవరు రావాలి? ఇది ఇప్పుడు ఆశీర్వాదం ఎవరిలో ఉందంట? యేసు ప్రభువారిలో ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఆశీర్వాదం రావాలి అంటే ఆయన ఒక్కడు చేస్తాడంటే ఏం చేస్తాడంటేనంట, దుష్టత్వము నుండి మనలను ఆశీర్వాదం రావాలంటే ఆయన ఎక్కడి నుంచి మనల్ని తప్పిస్తాడంటే యేసు ప్రభువారు దుష్టత్వము నుండి మనల్ని మరలిస్తాడంటే యేసు ప్రభువారు. మనం యేసుక్రీస్తు ప్రభువారు ఏ దుష్టత్వం నుండి మనల్ని మరలిస్తారో అలాగ కనుక మనం లోబడిపోతే ఖచ్చితంగా మనకి ఏమొచ్చేస్తాయంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆశీర్వాదానికి మనము వారసులం అవ్వడానికి. తన ఏకైక కుమారుణ్ణి ఎందుకు మనకు అనుగ్రహించాడు తండ్రి? ఆయన వెనుతీయటలు ఎందుకు వెనుతీయలేదు అంటే మన పాప శాపముల నుండి, మన అపరాధ దోషముల నుండి మనం విడిపించబడాలా. శత్రువు చేతిలో నుండి, ద్వేషించు వారి చేతిలో నుండి మనము విడిపింపబడాలని, మనకున్నటువంటి బలహీనతలు, గాయములను బట్టి స్వస్థత లేని మనకు ఏం కావాలంట? స్వస్థపరచాలని, మనము దుష్టత్వములో ఉన్న మనలను ఆయన మరలించి ఏం చేయాలని? ఆశీర్వదించాలని యేసు ప్రభువారిని మన కొరకు అనుగ్రహించారు. ఇంకా దేని కొరకు మన కొరకు ఒక్క మాట చెప్పి ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. చూడండి, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచన భాగమును చదవండి. 163వ పేజీ 2వ కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయము 9వ వచన భాగము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్రత వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పంపించారంట? మన దరిద్రతనంతా ఎవరు తీసుకోమన్నారు? తండ్రి ఒక దేవుడు కుమారునికి ఏం పని అప్పగించాడంట? కుమారుణ్ణి ఎందుకు అప్పగించారంట? వాళ్ళు దరిద్రులు, వాళ్ళ దరిద్రతనంతా కూడా ఎవరు తీసుకోమంటున్నాడు? నువ్వు అనుభవించు. వాళ్ళ దారిద్రతను నువ్వు అనుభవించి నీకేముందంటే తన కుమారునికి ఏముందంట? ఆయన ధనవంతుడు, శ్రీమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు? ధనవంతుడు, శ్రీమంతుడు. మనమెవరము? దరిద్రులము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించేటప్పుడంట, కుమారుడా నా పిల్లలు ధనవంతులు కావాలి అంటే నువ్వేం అనుభవించాలా?
దారిద్రతను అనుభవించాలి. నువ్వు ఆ దారిద్రతను తీసుకుంటావా అంటే యేసుప్రభు వారంట చక్కగా ఏం చేశాడు అంటేనంట ఆ దారిద్రతను తీసుకున్నాడంట. ఆ దారిద్రత ఎంత తీసుకున్నాడు అంటే కనుక ఎంత దరిద్రతను తీసుకున్నాడు. కంఠానికి పురిటి నొప్పులు వస్తే కనీసం అంట సత్రాలు కూడా లేవంట ప్రభు వారికి. ఏమి లేవంట. ప్రభు ఎక్కడ పుట్టాడు అంటే పశువులతో పాటుగా పశుశాలలో పుట్టాడు. యేసుప్రభు వారు చెప్తున్నాడు, మీ అందరికీ ప్రతి ఒక్కరికి భూమి మీద ఆకాశ పక్షులకు నక్కలకు అందరికీ ఏమున్నాయి అంటే గూళ్ళు బొరియలు ఉన్నాయి, కానీ నాకు మాత్రం తల వాల్చడానికి కూడా ఏం లేదు, భూమి మీద స్థలము లేదు. యేసుప్రభు దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉన్నాయా? ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేదా? పన్ను కట్టమంటే పేతుని పిలిచి ఏమంటున్నాడు, నీకు నాకు పన్ను కావాలంటే అక్కడ పొమ్మంటున్నాడు. అంత లక్షాధికారి మన ప్రభు కదా. అన్నాడు కదా, షకేల్ దగ్గర పోయి నీకు నాకు పన్ను. పోనీ ప్రభువు దగ్గర ఏవైనా ఎప్పుడు ఆయన దగ్గర అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ద్రాక్షరసాలు కుండ ఉండేదా? ఆకలిస్తే ఏ చెట్టును చూసేవాడు, ఆకలిస్తే ఎవరిని అడిగేవాడు. అంటే ఏది ప్రభు దగ్గర లేదు. ఆయన దారిద్రుడయ్యండి కూడా ఆయన దరిద్రత వలన మనల్ని ఏం చేయాలనుకున్నాడంట దేవుడు. ఎందుకు అనుభవించాడంటే ఇదంతా కూడా మనము ఆయన కృపను బట్టి ధనవంతులము కావాలి. మనము ధనవంతులము కావాలి. మనల్ని ధనవంతులు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనలను స్వస్థపరచడానికి, మనలను శత్రువు చేతిలో నుండి, ద్వేషించు వారి చేతిలో నుంచి విడిపించడానికి, మన పాపముల నుండి విడిపించడానికి తన ఏకైక కుమారుణ్ణి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి యొక్క దేవుడు మనకు అనుగ్రహించటం ఏం చేయలేదంట, వెనుతీయలేదు. కుమారుని ఇవ్వడానికి ఏం చేయలేదంట, వెనుతీయలేదు. వెనుతీయక ఇచ్చిన దేవుడు ఇప్పుడు కుమారుణ్ణి ఇవ్వగలిగిన ప్రేమ కలిగిన తండ్రి. కుమారుడు కూడా మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే కనుక మనల్ని కూడా వీటన్నిటిలో మనల్ని ఫీల్ చేయడానికి కుమారుడు కూడా వచ్చినాడు. ఇప్పుడు మనకి ఎవరైనా విరోధి అయితే ఊరుకుంటాడా? మన మీద ఎవరైనా నారస్థాపన చేస్తే ఊరుకుంటాడా? మరి ఇంతగా ప్రేమించి నీకోసం ప్రభు వచ్చాడు కదా. యేసు ప్రభు వారు నీకోసం ఎందుకు వచ్చారో వాటన్నిటిలో నీ జయాన్ని నువ్వు పొందావా? పాపాల నుంచి విడిపింపబడ్డావా? శత్రువు చేతిలో నుంచి ఆయన ద్వారా మరి ద్వేషించు వారి చేతిలో నుంచి విడిచిపింపబడ్డావా? స్వస్థత ఆయన ద్వారా పొందుకున్నావా? మరి ఆశీర్వాదం ఆయన ద్వారా పొందుకుంటున్నావా? ఆయన ఇచ్చేటువంటి ధనముతో నువ్వు తృప్తి కలిగి ఉన్నావా? మరి ఏం పొందుకున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించి తన కుమారుని అనుగ్రహించటం వెలిగి తీయనివాడు. ఆయనతో పాటు మనకేం చేయగలరంటండి, సమస్తాన్ని కూడా, ఈ మాత్రమే కాదు ఇంకేమి గలడు, సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేయగలంట, ఆయన్ని ఇచ్చిన దేవుడు. నీకోసం అవసరమైతే ఆకాశాన్ని వంచగలిగిన దేవుడు, భూమిని చేర్చగలిగిన దేవుడు, సముద్రమును పాయలు చేయగలిగిన దేవుడవు, గోతులను నింపగలిగిన దేవుడు, ఎండిన దీనిని ఎడారి వంటి దాన్ని, అరణ్యం వంటి దాన్ని ఏదేనుగా మార్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఇవ్వగలిగినటువంటి ప్రేమాస్వరూపే ఉన్నావు. కాబట్టి ప్రభా, నీ విరోధిని చూసి నువ్వు భయపడవద్దు, నీకు తీర్పు తీర్చేవారిని గురించి భయపడవద్దు, నీ మీద నేరస్థాపన చేసేవారిని గురించి భయపడి దేవుడు ఏమాయన ఇజ్రాయేల్ అంట ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైనా ఏదన్నా శత్రువు రాగానే భయపడిపోయి ఏమైపోయాళ్ళు, ఆకలేయంగానే ఏమైపోయాడు, వెంటనే మర్చిపోయేవాళ్ళు, తిన్నవన్నీ మర్చిపోతారు, వచ్చినవన్నీ మర్చిపోతారు, చేసిన అద్భుతాలన్నీ మర్చిపోతారు. ఏమన్నారు, దేవుడు ఐగుప్తు దేశంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా? చంపేవాడైతే ఆడ చంపేసేయాలా? ఐగుప్తు దేశంలోనే చంపేయాలా? కానీ ఐగుప్తు దేశంలో
ఐగుప్తీయులకి ఎన్ని శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బంది కలిగినా వాటిలో నిన్ను కాపాడి దేవుడు విమోచించాడు అంటే, దేవుడు సముద్రంలో నీ ఎదుట ఉన్నటువంటి శత్రువులను మరి ముంచివేసిన దేవుడు అప్పుడు నిన్ను దాటించాడు అంటే, మరి దేవుడు నీకు బండ నుండి నీళ్ళనిచ్చి మరి నీ దాహాన్ని తీర్చాడు, నీకు ఆహారాన్ని ఆయన పరలోక మన్నా చేత పోషించాడు. ఇన్ని చేయగలిగిన దేవుడు ఏదైనా శోధన, శ్రమ కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది, ఇరుకులు కలిగినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఎప్పుడు దేవుని బిడ్డలు ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు వదిలేశాడు అంటే 1, 2, 3, 10 మార్లు మనం దేవుని ఆత్మను తిరుగుబాటు చేస్తే, ఇజ్రాయేల్ ప్రజలంట దేవుడు అంటే ఎప్పుడు వదిలిపెట్టేశాడు అంటేనంట 10 మార్లు వారు దేవుని మాట మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. 10 మార్లు దేవుని యొక్క క్రియలను వారు శోధించారంట. 10 మార్లు వారు అన్నారంట, దేవుడు మమ్మల్ని చంపడానికే ఇట్ట అప్పగిచ్చాడు అన్నారంట. ఇక 10 మార్లు తర్వాత మీతో నేను ఎక్కడికి రాను అనేసాడు దేవుడు. అందుకని అన్నాడు, మనకి విరోధి ఎవరు? విరోధి వచ్చాడు, విరోధి చేతికి, శత్రువు చేతికి మనల్ని అప్పగింపబడ్డాము అంటే మనలో తిరుగుబాటు కారణమై ఉంటుంది. అలా కాకుండా మనం దేవుని నమ్మిన వారంగా, నీతిమంతులంగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాడు, సాతాను మనల్ని శోధించాడు, దేవుడే వ్యాజ్యమాడతాడు. యెహోషువని అంటున్నారు దేవుని దూతలు, యెహోషువని చూసావా? దేవుని దూత అంటుంది, ఎట్టున్నాడు చూసావా? సాతాను అగ్నిలో నుండి దీబడిన కొరిలాగుంటే వాడు అంటున్నాడు, ఏమంటున్నాడు? అదిగో మాలిన్య బట్టలు కనపడుతుంది, నీకు కనపడతలేదా? యెహోషువకి సాతాను ఏం చేస్తున్నాడు? మాలిన్యతను చూస్తున్నాడు. అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆ మల్లి బట్టలు తీసేసి మంచి బట్టలు వేసేసే. దేవుడే అరెస్ట్ చేస్తున్నాడు. మనం ధ్యానించేటప్పుడు మనం ధ్యానం చేసుకుంటాం. మరియా అత్తరు బుడ్డిలో ఉన్నటువంటి ఆమె దగ్గర విలువైన అత్తరంతా యేసయ్య మీద అభిషేకంగా తల మొదలుకొని పాదాల దాకా పూస్తే పక్కనున్న ఇస్కరియోతు యోధ వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎందుకమ్మా ఎంత అత్తరు పాడు చేసి తీసుకెళ్ళి అమ్మి బేదలకు పంచిపెట్టచ్చు కదా, మంచి కార్యాలు చేయొచ్చు కదా, ఆయన తల మీద ఎందుకు ఇంత వేస్ట్ చేసావంటే దేవుడు ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవటల్లా. అంటున్నాడు కదా, బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, ఏమి మాత్రము జ్ఞాపకార్థమైన పరిచర్య చేసింది. ఏం పని ఏమనగాని సమర్థించుకున్నాడా లేడా? అననీయ గురించి అననీయ అంటున్నాడు, పౌలు గురించి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏంటి ప్రభు ఆయనకు పోయి ప్రార్థన చేయమంటున్నావు? ఆయన అందరిని పట్టుకొని తంతుంటే ఇప్పుడు నేనేదో దాక్కొని ఉన్నాను, ఈ దమస్కులో నేను ఎక్కడో దాక్కొని ఉన్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటున్నావు ఏంటి? ఆయన మీద చేతులంచు, ఆయన ఎవరిని దొరికితే వాళ్ళని చెరసాలు వేసి చంపేయాలనుకుంటుంటే అంటుంటే దేవుడు అన్నాడు కదా, అట్ట అనవద్దు, మారిపోయాడు. మీరందరూ కొంతకొరకే నా కొరకు శ్రమ పడ్డారు, కానీ చెప్తున్నాడు దేవుడు అన్నాడు కదా, దేవుడు హింసించేవాడు, నాశింపజేసేవాడు, బాధించేవాడు అని చెప్పట్లా, మీరు కొంత కొరకే నా కొరకు శ్రమ పడ్డాడు. నా కొరకు పొందవలసిన శ్రమలన్నీ ఎవరు పొందుతాడు అంటున్నాడు? నువ్వెవరు వద్దంటున్నావో ఆ పౌలు. దేవుడు తన బిడ్డలను సపోర్ట్ చేసుకుంటాడు. మనం ఆయన పక్షంగా ఉంటే మనల్ని ఒక్క మాట పడనిస్తాడా దేవుడు? పడనీయుడు. మనల్ని ఒక్క మాట అన్నిస్తాడా? అననీయుడు. నిలబడిపోతాడు మన పక్షంగా. ఆయన అలా నిలబడాలి అంటే మనం ఆయన పక్షం వారమై ఉండాలి. ఆయన పక్షముగా ఉన్న మనము అసలు ప్రభు ప్రేమ ఏంటో నీ హృదయంలో నువ్వు దానిని అర్థం చేసుకోవాలి. ప్రభు ప్రేమ నీకు అర్థం కాకుండా నువ్వు ఆయన కొరకు జీవించాలి అంటే కష్టం. ప్రభు ప్రేమ నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, ఆయన నీ కోసము పరలోక మహిమను విడిచి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోకుండా నీ కోసం ఇంతకు తగ్గించుకొని యేసు ప్రభు వారు వచ్చి ఆయనను పంపితే, నువ్వు నిజంగా ఆయన ప్రేమను ఎరిగితే, ఇప్పుడు నీ పక్షముగా విరోధి ఎవరున్నా, నీ మీద ఎవరు నీకు ఎదురు శోధకుడు వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా కూడా నువ్వేం చేయలేవంటేనంట అన్నావు కదా, భయపడతావా అంటే భయపడవు, ధైర్యంగా నిలబడతా. కాబట్టి ప్రియులారా,
దేవుడు తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించుటలో వెనుతీయక కృప చూపిన తండ్రి, ఆయనతో పాటు మనకు సమస్తమును కూడా ఏం చేయగలడు? అనుగ్రహించగలడు. కాబట్టి అట్టి కృపను యెరూషలేము ప్రార్థనా మందిరములోని సంఘముగా పొందుకునే వరం ఉందా? దేవుడి కృపను సంఘానికి దయచేయను గాక. విజ్ఞాపన చేద్దాం. మరి చెప్పబడిన ఆ 3 అంశాలను బట్టి ప్రార్థన చేద్దాం.